లేదా బీజేపీ అవును ప్రాబ్లం ఏం కాదు, 4 సీట్లు పెరుగుతాయి కూడా. అవును కానీ ఆ ఇంపాక్ట్ తో రేపటి రాజకీయాన్ని మార్పు చేయడం కోసం రేవంత్ రాహుల్ని రెచ్చగొడతాడు ఇక బాగా నడుస్తున్నది అవును. ఇక్కడ. కానీ ఒకటి సార్, మొదటి విడతలోనే 92% అంటే అసలు మామూలు విషయం కాదు. ఇది కూడా ఒక రకంగా మమతా బెనర్జీకి ఇప్పటి వరకు ఆమె సర మీద ఏ స్థాయిలో పోరాడారో మనం చూసాం చివరి నిమిషం వరకు. దాని మీద ఇప్పటికి రేపొద్దున ఓడిపోయినా సరే దాని గురించి అని అంటారేమో, కానీ ఇక్కడ మోడీకి అది బాగా పనిచేసిందా? 92% ఓటు బ్యాంక్ ఆ స్థాయిలో పోలింగ్ జరగడానికి కారణం ఎలా చూడొచ్చు, ఏం చూడొచ్చు? ఖచ్చితంగా దొంగ ఓట్లు వేయించడం అనేటువంటి ఇప్పుడు మిగతాది ఇప్పుడు బెంగాల్లో దాని పేరు ఏంటిది, బీహార్ కానీ ఉత్తరప్రదేశ్ కానీ ఇట్లాంటి చోట్ల తీసిన ఓటర్లతో పోల్చుకుంటే ఇక్కడ తీసిన తక్కువ ఇంకా. ఎందుకంటే ఆ వాళ్ళకి నోటీస్ ఇచ్చాక ఆ మనిషి అన్రెస్పాండెడ్ ఫెలోనే ఇప్పుడు ఓట్లు తీసేసింది కాబట్టి పెద్ద ఇష్యూ కాదు. మెయిన్ బీహార్ లో కూడా ప్రభావం కనిపించింది కదా మొన్న. అది బీహార్ లో నేను అనేది, బీహార్ లో ఆల్రెడీ అధికారంలో ఉన్నోళ్ళే వచ్చారు మళ్ళీ, ఇక్కడ మళ్ళీ రావచ్చు కదా ఆ లెక్కనైతే కనుక. కాబట్టి రాబోయే రోజుల్లో ఇప్పుడు ఉన్నటువంటి ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఎలక్షన్ చూస్తే ఒకటి బెంగాల్ ఎన్నికల్ని ప్రజలు సీరియస్ గా తీసుకుంటున్నారు. అక్కడ కనుక ఈ దఫా అధికారం మారిందా